అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇప్పటికీ 144 సెక్షన్ కొనసాగుతుంది. ఇంకా అరెస్టుల పర్వం జరుగుతూనే ఉంది. పోలింగ్ అనంతరం జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. చెక్ పోస్టుల వద్ద వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇరు పార్టీల నేతల ఇళ్ల దగ్గర కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈసీ ఆదేశాలకు తాడిపత్రిలోని సిట్ బృందం తిష్టవేసింది. పక్క రాష్ట్రాల్లో ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు తలదాచుకున్న పరిస్థితి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇప్పటికీ 144 సెక్షన్ కొనసాగుతుంది. ఇంకా అరెస్టుల పర్వం జరుగుతూనే ఉంది. పోలింగ్ అనంతరం జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్టంగా చర్యలు చేపట్టారు. చెక్ పోస్టుల వద్ద వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక ఇరు పార్టీల నేతల ఇళ్ల దగ్గర కూడా పటిష్టంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈసీ ఆదేశాలకు తాడిపత్రిలోని సిట్ బృందం తిష్టవేసింది. ఇక పక్క రాష్ట్రాల్లో ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు తలదాచుకున్న పరిస్థితి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మధు, ఏదైతే తాడపత్రి అల్లర్లకు సంబంధించి 144 సెక్షన్ తాడపత్రి పట్టణంలో కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రతిరోజు ఏదైతే కేంద్ర సాయుధ బలగాల వాడు స్థానిక పోలీసులను కూడా అదనపు బలగాలను కూడా అక్కడ మోహరించారు. తాడపత్రి పట్టణానికి సంబంధించి 4 వైపులా కూడా పూర్తి స్థాయిలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వచ్చే నగరంలోకి వచ్చే పట్టణంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని కూడా, ప్రతి వ్యక్తిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఆ వాహనాలను కూడా లోపలికి అనుమతి చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మరోవైపు ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు, అంటే జేసీ అస్మిత్ రెడ్డి, అటువైపున వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వీరికి సంబంధించి వీరు కూడా నియోజకవర్గ కేంద్రాల్లో ఉండొచ్చు. అయితే ఈ కోర్టు అల్లర్లు కేసులకు సంబంధించిన విషయాల మీద మీడియాతో మాట్లాడకూడదు. రెండోది, ఏదైతే కౌంటింగ్ కి రోజు మాత్రం కౌంటింగ్ కి వెళ్ళొచ్చు, అప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు వారి మీద తీసుకోవద్దని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు జేసీ అస్మిత్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇద్దరు కూడా అనంతపురం నగరానికి వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అంతేకాక 4కి మించి వాళ్ళ అనుచరులు ఉండకూడదు. రెండోది, ఎలాంటి గొడవలు కానీ ఇంకోటి కానీ జరగకుండా స్వీయంగా వాళ్ళ అనుచరులని అదుపులో ఉంచాలని కూడా హైకోర్టు కఠినంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం ఉన్నది. అయితే తాడపత్రి పట్టణంలో మాత్రం ప్రతిరోజు ఖచ్చితంగా ఏ చిన్న సంఘటన జరగడానికి కూడా అవకాశం లేకుండా పోలీసులు మాత్రం నిరంతర గస్తీ నిర్వహిస్తున్నారు. డిఐజీ మేడం అక్కడే పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా చిన్న సంఘటన జరగడానికి లేకుండా. రెండోది, కదలికల మీద, అంటే ఈ 728 మంది మీద కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 332 మందిని గుర్తించారు. దాదాపు 90 మందిని అరెస్ట్ చేశారు. మరి అదనంగా నిన్న ఒక 10 మంది దాకా అరెస్ట్ చేశారు. మరి కొంతమంది బైండ్ ఓవర్ కూడా చేశారు. పూర్తి స్థాయిలో ఈ కేసులకు సంబంధించి అందరినీ గుర్తించడం ఒకవైపు, అరెస్టు చేయడం ఒకవైపు. సిట్టు బృందం కూడా తాడపత్రి పట్టణంలోనే మకాం వేసింది. కాబట్టి పూర్తి స్థాయిలో వీరంతా కూడా ఈ అరెస్టుల మీద మాత్రమే పెట్టి అరెస్టులు చేస్తున్నారు. మధు.